हरिः ओं श्रीगुरुभ्यो नमः। బలవంతుడైన వాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుడగున్ కలిమియు బలిమియు కలిగిన ఇలలోపల రాజతండె ఏమనవచ్చున్ ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుమో సంభవంబుగల మనవకోట్లకు చావు నిత్యమౌగాన హరిందలంపుము ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథం పొందెదవు మధవలోక నివాస సౌఖ్యముల్ మృతియును జీవనంబు ఇవి మెదిని లోపల జీవకోటికిన్ సతతము సంభవించు సహజంబిది చోరహుతాశ సర్ప సంహతులను దప్పి ఆకటను పంచతనొందెడు నట్టి జీవుడున్ వెతలన్ పూర్వకర్మ భవ వేదనలొందుచుకుందునెప్పుడు సకల గుణాతీత సర్వజ్ఞు సర్వేషు అఖిల లోకాధారు ఆదిదేవు పరమదయారసోద్భాసితో త్రిదశాభివందిత పాదాబ్జు వనధిశయను ఆశ్రిత మందారు ఆద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయుని కౌస్తుభశ్రీవత్స కమనీయ వక్షుని శంఖచక్రగదాసి శారంగధరుని శోభనకారు పీతాంబరామాభిరాము రత్నరాజిత మకుట విభ్రాజమాను పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహు తలతును తీయుంతు దేవకీ తనయునెప్పుడు అనుపమ భక్తి యవని పదాంబుజమూలము మందిరముగా అనయము పొందువాడు నిహతాఖిల భూరి మనోమలుండు సద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు తానన తగ భూరి సంశ్రుతి మహత్తర దుఃఖమునందనెన్నడున్ నారాయణుండు జగదాధారుండగు ఈశ్వరుండు తలప అతనికిన్ లేరెందు సములు అధికులు ధీరోత్తముడతడు అద్వితీయుండగుటం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ ప్రాచీన బర్హి, ఆ పురంజనుడి యొక్క నగరాన్ని 360 మంది గంధర్వులు, తరువాత 360 మంది ఆ గంధర్వుల యొక్క భార్యలు కలిసి ఆ నవద్వారపురాన్ని రాత్రి పగలు కూడా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసేస్తూ ఉన్నారయ్యా. అలా దోపిడీ చేసేస్తూ ఉండేటప్పుడు వీటికి కాపలాగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారుగా, మామూలుగా పెట్రోల్ చేసేటువంటి పోలీసులు, రక్షక భటులు, తర్వాత నైట్ వాచ్మన్లు, గోర్ఖాలు ఇలా ఉంటారుగా. అలాగా ఇలా దోపిడీ జరుగుతూ ఉండేటువంటి నగరానికి తే చండవేగానుచరాహ పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగర. అలాగా దోపిడీ జరుగుతూ ఉండేటప్పుడు ప్రజాగర అంటే ప్రజాగరుడు అనేటువంటి 5 తలల పాము పురంజనితో పాటు వచ్చింది కదా. ఆ పాము 5 తలల పాము ఏం చేస్తోంది అంటే, ఇలాగ వీళ్ళు రాత్రి పగలు దోచేస్తూ ఉండేటువంటి ఈ గంధర్వ మూకలతో ఈ ప్రజాగరుడు అనేటువంటి 5 తలల పాము వాటికి అడ్డుపడడం ప్రారంభించిందయ్యా. అయిన తర్వాత ఏం జరిగింది అంటే, అలా అడ్డుపడుతూ వాళ్ళు దోచేస్తూ ఉండేటప్పటికి ఇది అడ్డుపడుతోంది, వాళ్ళతో యుద్ధం చేస్తోంది, వాళ్ళని కొడుతోంది, వాళ్ళు దీన్ని కొడుతున్నారు. ఇలాగ నిరంతరం యుద్ధం జరుగుతోంది. ఎంతకాలం జరిగింది అంటే, సా సప్తభిశతైరేకో విశంచాచ శతం సమాహ పురంజనపురాధ్యక్షో గంధైర్వైర్యుధే బలీ. పురంజనపుర అధ్యక్ష,
పురంజనపురానికి అధ్యక్షుడు. తర్వాత బలవంతుడైనటువంటి ఆ ప్రజాగరుడు ఒక్కడే సప్తభిః శతైః విశంత్యాచ 720 మంది గంధర్వులతో ఎంతసేపు యుద్ధం చేశాడంటే ఇలాగ వాళ్ళు దోచేస్తూ ఉంటే వాళ్ళు శతం సమాహ యుయుధే 100 ఏళ్ల పాటు ఈ 5 తలల పాము అనేటువంటి ఈ ప్రజాగరుడు ఈ దోపిడీకి గురి అవుతూ ఉండేటువంటి ఈ నవద్వారపురాన్ని నిరంతరము కూడా వాళ్ళతో యుద్ధం చేస్తూ 720 మంది గంధర్వులతో యుద్ధం చేస్తున్నారు. 360 + 360 వీటితో రాత్రి పగలు కూడా నిరంతరం కూడా 100 సంవత్సరాల పాటు ఈ ప్రజాగరుడు 5 తలకాయలు కలిగినటువంటి ఈ పాము యుద్ధం చేస్తూనే ఉందయ్యా. చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతోంది అంటే క్షీయమాణే స్వసంబంధ ఏకస్మిన్ బహుభిర్యుధ చింతాంబరాం జగామార్తస్స రాష్ట్రపురబాంధవః. ఇలాగా గంధర్వులతో ఈ ప్రజాగరుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడుగా. చేస్తూ ఉండేటప్పటికీ పాపం తను ఒక్కడే ఒంటరిగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. తానొక్కడే యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తూ ఉండేటప్పుడు ఎంతకాలం యుద్ధం చేస్తాడు? ఇలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు, నీరసపడిపోతూనే ఉన్నాడు. అప్పుడు నగరానికి కూడా ఇతనేమో నగరానికి రక్షకుడి కింద ఉన్నాడు. ఈ 5 తలల పాము అసలైనటువంటి పరిపాలకుడు ఎవరు అంటే ప్రభు ఎవడంటే పురంజనుడు. ఈ పురంజనుడు అప్పుడు ఇలాగా వీడు నీరసపడిపోతూ ఉండేటప్పుడు నీరసం వచ్చినప్పుడల్లా కూడా దుఃఖం పడుతున్నాడు, మళ్ళీ చింత పడుతున్నాడు. ఏమిటి ఇలా నీరసంగా ఉంది, నాకు నీరసపడిపోతున్నాను ఏమిటి అనుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం చింత కూడా పడుతున్నాడు. అయ్యో నాకు నీరసంగా ఉంది, మళ్ళీ ఏదో బోర్నవిటా తాగాలి, కాఫీ తాగాలి, ఎక్సర్సైజ్లు చేయాలి, యోగా క్లాసులకు వెళ్ళాలి, కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అని ఇలాగ చింత పడిపోతూ ఉంటున్నాడు. కానీ ఆ లోపల ఉండేటువంటి ప్రజాగరుడు మాత్రం ఈ 720 మంది గంధర్వులతో నిరంతరం పోరాడుతున్నాడు. తను నీరస పడుతున్నాడని తెలుస్తూనే ఉంది, చింతన పడుతూనే ఉన్నాడు. అయినా ప్రాచీన బర్హి ఏమిటి జరుగుతోందంటే సయేవ పుర్యాం మధుభుక్ పంచాలేషు స్వపార్షదైః ఉపనీతం బలిం గృహ్ణన్ స్త్రీజితో నా విదద్భయం. ఇప్పుడు స్త్రీజిత ఈ పురంజనుడు ఉన్నాడే వాడు భార్య చేత పూర్తిగా జయించబడ్డాడు. అంటే ఇంకా భార్య ఏం చెప్తే ఆ పనులు చేయడం ప్రారంభించేటువంటి వాడు అనమాట. ఇంకా ఈ పని చేద్దాం, ఇవాళ ఈ కార్యక్రమం, రేపు ఈ కార్యక్రమం, ఎల్లుండి ఈ కార్యక్రమం, ఇవాళ అక్కడికి వెళ్ళాలి, ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి అని బుద్ధి రూపమైనటువంటి పురంజని పురుష రూపంలో ఉండేటువంటి జీవుడికి చెప్తూ ఉంటే అటువంటి వాడిని స్త్రీజిత అన్నాడు. అంటే ప్రకృతి కంట్రోల్లోకి వెళ్ళినటువంటి ప్రతి ప్రాణి కూడా స్త్రీజిత అని ఆ విధంగా మనం భావాన్ని అన్వయించాలి. సరే, భార్యకి లోబడిపోయి ఇంక ఏ పనులు చెప్తే, ఏ కార్యక్రమాలు చెప్తే అవి చేసేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాడు సహయేవ ఆ పురంజనుడే ఏం చేస్తున్నాడంటే ఆ పంచాల దేశంలో, ఆ పంచాల దేశం ఉంది కదా, తను ఉండేటువంటి ఆ దేశం అంతట్లో కూడా తన అనుచరుల చేత కప్పాలు వసూలు చేస్తున్నాడు. ఆ కప్పాలు తీసుకుని అంటే ఏమిటి ఆ అమౌంట్స్, ఆ ఖజానా నింపుకుంటూ ఉన్నాడు. నింపుకుంటూ ఉండేటువంటి దానివల్ల వచ్చినటువంటి సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఏమిటి, భార్య ఏం చెప్తే ఈ పురంజనుడు చేస్తూ ఉంటాడు. ఈ పురంజనుడు చుట్టూ తిరిగేటువంటి సేవకులు, లేక సేవకురాండ్రు, లేకపోతే వాళ్ళని కాకాబట్టేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ చేత ఏం చేస్తూ ఉంటాడంటే ఇవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలంటే పాపం ఆ సేవకులందరూ అవి పట్టుకొస్తూ ఉంటే వాటిలోంచి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా అనుభవిస్తూ ఉండేటువంటి అతనికి మీద పడినటువంటి భయం గురించి తెలియటం లేదు. ఎప్పటికప్పుడు కార్యక్రమం అయిపోతుంది, కడుపు నిండిపోతుంది, కార్యక్రమం అయిపోతుంది, మళ్ళీ కొత్త కార్యక్రమం మొదలెట్టేస్తున్నాం, మళ్ళీ కొత్త రకాలైనటువంటి ఏదో కొత్త కార్లు, కొత్త బట్టలు, కొత్త ఆభరణాలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఇవి జరిగిపోతూ ఉండేటప్పటికీ ఈ 720 మంది గంధర్వుల చేత కూడా దోపిడీ జరుగుతూ ఉంటే రక్షించేటువంటి 5 తలల ప్రజాగరుడు యుద్ధం చేస్తూ ఉంటే నీరస పడిపోతూ ఉన్నా సరే, నడవలేకపోతున్నా సరే, నీరసం వచ్చేస్తున్నా సరే, కళ్ళు మూసుకుపోతున్నా సరే, ఇలాగ ఈ వీటిల్లో సుఖం ఉంది అనుకుంటూ ఈ గంధర్వుల యొక్క అటాక్ని గురించి తనకి ఏమాత్రం తెలియకుండా ఉంది.
స్త్రీజిత, భార్య చేత జయించబడినటువంటి సహ ఏవ, ఆ పురంజనుడే ఏం చేస్తున్నాడంటే మధువుని భుజిస్తూ ఉన్నాడు. ఆ మధువు అంటే ఏమిటి? రకరకాలైనటువంటి పదార్థాలని తెస్తూ ఎవరు తెస్తున్నా? స్వపార్షదై, తన అనుచరులు అనమాట. అంటే తను మెచ్చుకునేటువంటి వాళ్ళు, తన చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, తన కోసం వస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళు, ఇలాగ పని పాట లేనటువంటి వాళ్ళ చేత ఉపనీతం, తీసుకురాబడినటువంటి బలిం అంటే కప్పం. అంటే ఇక్కడ ఏమిటి? ప్రసాదాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, వస్తుజాలాలు కావచ్చు, రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, ఒకటేమిటి ఇవన్నీనన్నమాట. జీతాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటి చేత గృహణం స్వీకరిస్తూ ఉండేటువంటి వాడు భయం నా అవిదతే, భయం అసలు భయం తెలియటం లేదు వాడికి. జీవితంలో మనం ఏం సాధించాలి, మన లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం గురించి ఆలోచన లేదు. అయ్యో ఇది ఇలా కాలం కరిగిపోతూ ఉన్నది, పనికిరానిటువంటి పనులన్నీ చేస్తున్నాము అనేటువంటి భయం కూడా లేకుండా పోయిందయ్యా. ఇలాగ ఉండేటువంటి సందర్భంలో ప్రాచీనబర్హి కాలస్య దుహితాకా చిత్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి నా బర్హిష్మన్ ప్రచనందత కశ్చన. ఇంతలో కొత్త క్యారెక్టర్ ఒకటి వచ్చేసిందయ్యా ప్రాచీనబర్హి. మహారాజా, కాలుడు అనేటువంటి వాడికి జర అనేటువంటి ఒక కూతురుంది. ఆమె ఏం చేస్తుందంటే భర్త కోసం అని చెప్పి ముల్లోకాల్లో ఇది కొత్త క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు ఏమిటి? ప్రజాగరుడు ఒక క్యారెక్టరు, ఈ 720 మందిగా గంధర్వులు ఒక క్యారెక్టరు, వాళ్ళు ఒక క్యారెక్టరు, తర్వాత పురంజనుడు ఒక క్యారెక్టరు, పురంజని ఒక క్యారెక్టర్. ఈ డ్రామా అంతట్లోనూ అంటే ఇది యూనివర్సల్ డ్రామా. ఇది విశ్వజనీయమైనటువంటి సకల ప్రాణుల యొక్క దేహాలలో జరిగేటువంటి అది స్టేజ్గా తీసుకుని జరిగేటువంటి ఈ నాటకంలో కొత్త క్యారెక్టర్ కాలుడు, కాలం అన్నమాట. ఆ కాలుడికి అంటే ఏమిటి? కాలము. ఇక్కడ కాలుడు ఎవరంటే, కాలుడు అంటే యముడు అని మామూలుగా అర్థం. సరే, ఇవన్నీ వీటి యొక్క వివరణ అంతా కూడా నారద మహర్షి తర్వాత చెప్తాడు అనుకోండి. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి కాలుడు అంటే యముడు. ఆ కాలునికి జర అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. నెక్స్ట్ దిగాలి కదా, గంధర్వులు అయితే దిగిపోయారు రంగంలోకి, వాళ్ళ కథ చూసాం. సరే, ఇంకా కాలుడు అనేటువంటి కొత్త క్యారెక్టర్. ఆ కాలుడికేమో జర అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. కాలస్య దుహితా, కాలుడి యొక్క దుహిత అంటే ఏమిటన్నమాట? కుమార్తె ఒకటి వచ్చింది. ఇచ్చతి, ఆవిడికి ఒక కోరిక పుట్టింది. వాడి కూతురు అంటే ఇప్పటికి, అమ్మ నీకేం కావాలమ్మా? నీకు పరిణీలు కావాలా, కార్లు కావాలా, లేకపోతే ఏదైనా కొత్త కార్యక్రమాలు కావాలా, ఫోటోలు కావాలా, ఇవి కావాలంటే అబ్బాయి నాకు అవేం కావు, నాకు ఇచ్చతి వరం, ఒక మొగుడు కావాలి నాకు అనిందిట. అలాగా అయితే సరే, బాగానే ఉంది, వెతుక్కో, నువ్వు స్వయంవరం కదా, నువ్వు వెళ్ళు, అన్ని లోకాలకి వెళ్తే ఎవడైనా నీకు నచ్చినవాడు ఎవడైనా కనిపిస్తూ ఉంటే వాడిని నువ్వు పెళ్లి చేసుకుంది కానిలే అని చెప్పి కాలుడు ఏం చేశాడు? త్రిలోకీం పర్యటంతి, 3 లోకాలు తిరగడం ప్రారంభించిందిట. పరిగిన కశ్చన్, ఏ ఒక్కడు కూడా ఈ జరని చూసి ఇష్టపడటం లేదు. ముసలితనం ఇష్టపడరు కదండి ఎవరు కూడాను. మనం ఏమనుకుంటూ ఉంటామంటే ముసలితనం మీద వచ్చి పడిపోతున్నా సరే, ఓహో ఇది మీద వచ్చి పడుతోంది ఓహో అని చెప్పి దానిని కూడా ఆహ్వానించి దానిని కూడా ఇష్టపడాల్సింది పోయి, నాకు డబుల్ ది విగర్ వస్తుంది, ఐఎమ్ ఫర్గెటింగ్ మై టైం, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అని చెప్పి ఇలాగా మనసుని తరువాత శరీరాన్ని కూడా మోసం చేసుకుంటూ ఏదో బతికేస్తున్నాము అనుకుంటూ లేనిపోని గొప్పలు అతిశయాలతో పురంజనుడు ఉంటాడే, అటువంటి పరిస్థితి ఈ మానవులకి అందరికీ సహజంగా ఉంటుందయ్యా అనేటువంటి విషయాన్ని చెప్తూ, అందువల్ల కశ్చన న ప్రత్యనందత, ఎవరికి ఇష్టం లేదుట, మీద వచ్చి పడిపోతున్నా కూడా ఇష్టం లేదట. ఏమిటయ్యా నీకు ఇష్టం అంటే 10 మంది చుట్టూ చేరి తప్పట్లు కొట్టి కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కిటీ పార్టీలని ఇవన్నీ ఇష్టం. ముసలితనం మాత్రం నీకు ఇష్టం లేదు. వచ్చి మీద నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా అది వచ్చి మీద పడిపోతుంది. పడిపోతున్నప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ఆ ముసలితనంలో కదలకుండా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా భగవంతుడిచ్చినటువంటి మనసుల్లో కర్మ సన్యాస యోగం లాంటిది చేసుకుంటూ
ప్రశాంతమైనటువంటి భగవత్ ప్రార్థన, భగవత్ నామస్మరణ చేసుకుంటూ నిరంతరము కూడా ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపాన్ని ఆస్వాదించి కూర్చోవడానికి జరకి మించినటువంటి అవస్థ మరొకటి లేదు. కానీ దీనిని రకరకాలైనటువంటి పనికిరానటువంటి వ్యాఖ్యానాలతో జీవితాన్ని మార్చుకుంటూ ఉండేటువంటి, మేము చాలా తెలివైనటువంటి వాళ్ళం అనుకునేటువంటి మూర్ఖులతో ఈ ప్రపంచం నిండిపోయింది. ప్రాచీన బరిహి అనేటువంటి అర్థం స్ఫురించేటువంటి విధంగా నారద మహర్షి చెప్తూ ఉన్నాడు. అలా ముల్లోకాలు తిరిగిందయ్యా జర. ఎవరు కూడా బాబాయ్ మాకొద్దు బాబాయ్, మాకొద్దు బాబాయ్, ఈ పిల్ల బాగోలేదు బాబాయ్ అనేసి అందరూ తప్పించు తిరుగుతున్నారట. దౌర్భాగ్యేన ఆత్మనో లోకే విశ్రుత దుర్భగేతి సా యా తుష్ట రాజర్షయేతు వృతాదాత్ పూరవేవరం. ఆమె చాలా దురదృష్టవంతురాలు కదా, ఎందుకంటే ఎవరు రావాలని కోరుకోవటం లేదు కదా. అందువల్ల మాకొద్దంటే మాకొద్దు, మాకొద్దంటే మాకొద్దు అంటుంటే, అందువల్ల ఏమిటి పాపం దురదృష్టవంతురాలు అయిపోయినటువంటి ఆవిడని పేరు ఏం పెట్టారు అంటే లోకంలో దుర్భగ అనేటువంటి ప్రఖ్యాతి పొందింది ఆవిడికి. అమ్మో ఆవిడ దుర్భగండి అంటాం. అందుకు చూసారా మామూలుగా పిల్లలు లేనటువంటి వాళ్ళు వంజురాలు అంటారు. అదేవిధంగా ఎవరైనాను కొంచెం దరిద్రంగా ఉండే కాస్త ఇదిగా ఉండేటువంటి వాళ్ళని జ్యేష్ఠాదేవి అంటూ ఉంటారు. అలాగా కొన్ని రకాలైనటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల వాళ్ళ యొక్క ఆ స్థితుల వల్ల వాళ్ళకి ఆయా నామములు ఆ పేరు వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరూ వద్దు అంటున్నారు అంటే అప్పుడు దుర్భగ అయిందన్నమాట, దురదృష్టవంతురాలు. అలాంటి ఆమె నీ యదువంశంలో పురువంశంలో ఉండేటువంటి పూర్వు తనని స్వీకరించినందుకు, అప్పుడు ఇది యయాతికి సంబంధించినటువంటి కథ, పురాణ కథ, ఇది భారతంలో ఉండేటువంటి కథ. అప్పుడు యయాతి ఉంటే ఆయనకి ఇంకా జీవితం అనుభవించాలి అనేటువంటి కోరిక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ లోపల ముసలితనం మీద పడిపోతూ ఉండేటప్పుడు కొడుకుల్ని పిలిచి, నా ముసలితనాన్ని ఎవరైనా మీరు తీసుకోండర్రా, మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి, నాకు ఇంకా కోరిక ఉంది అంటాడు. అనేటప్పుడు ఎవరు మాకొద్దు 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 అని అందరూ వెళ్ళిపోతారు. కానీ ఈ పూరువు అనేటువంటి ఆ కొడుకు మాత్రం తండ్రి యొక్క ఆ కోరికను మన్నించి తను ఆ ముసలితనాన్ని స్వీకరించి తన యవ్వనాన్ని యయాతికి ఇస్తాడు. ఇది కథ అన్నమాట. అలాగా ఎవరు ఈ జరని కావాలని చేసుకున్నారంటే పూరువు తనని స్వీకరించింది. అప్పుడు ఈ జర చాలా సంతోషించి నీకు రాజ్యాధికారం కలుగుగాక అని చెప్పి వరం ఇచ్చింది. ఎందుకంటే తనని కోరుకున్నాడుగా, అందువల్ల నీకు రాజ్యాధికారం వస్తుంది అన్నాడు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ యయాతికి మళ్ళీ జర ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈయన రాజ్యాన్ని పరిపాలించాడు. అది పురువంశం అనేటువంటి కథ అంతా ఆ విధంగా జరుగుతుంటుంది. అలాగ తనని మెచ్చి కావాలని తీసుకున్నటువంటి వాడు ఒక్క పూరువు అనేటువంటి పూర్వ వంశంలో ఉండేటువంటి రాజు. ఇది అయిన తర్వాత కదాచిద్రటమానాసా బ్రహ్మలోకాన్మహీం గతం వవ్రే బృహద్వ్రతం మాం తు జానతి కామమోహిత. ఆమె కామమోహిత అంటే విపరీతమైనటువంటి కామం. ఎవరి మీద పడితే వెళ్ళి వాళ్ళని కౌగిలించేసుకుని వాళ్ళలో శరీరంలో దూరిపోయి వాళ్ళతో అనుభవించేసేసి వాళ్ళకి తన ఆ స్థితి అంతటిని అంటగట్టేయాలి అనేటువంటి విపరీతమైనటువంటి కామ దృక్పథంతో ఉండేటువంటి ఆమె కామమోహిత రటమాన తిరిగేస్తోందన్నమాట. అలా తిరుగుతోంది. వాడు రిటైర్ అయ్యాడు, ఆఫీసుల దగ్గర రెడీగా ఉంటే ఈవేళ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎవడదుంది అని చూస్తుంది. ఈవేళ 10 మంది రిటైర్ అవుతున్నారు అనగానే వెళ్ళి టాప్ మన గుమ్మం దగ్గర ఉండి వాళ్ళని గట్టిగా పట్టేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, భయపడిపోతూ ఉంటాడు. భయపడిపోయి అప్పుడే ఇంకా ముసలవ లేదండి అంటాడు. అనేసేసి మీసాలకి, కన్నురెప్పలకి, జుట్టుకి ఆ రంగులేసేసుకుంటూ ఉంటాడు. రంగులేసేసుకుంటూ ఉండేటప్పుడు దీనికి కోపం వచ్చేస్తుంటుంది. నేను వచ్చి నిన్ను కౌగిలించుకుని నిన్ను పెళ్లి చేసుకుందాం అంటే నువ్వు రంగులేసేసుకుంటున్నావు అంటాడు. ఆ తర్వాత టకటక బూట్లు వేసేసుకుంటూ ఉంటాడు. ఏదో ఈ ఆటలు అంటాడు, ఆ ఆటలు అంటాడు, అక్కడికి పరుగులు అంటాడు, ఇక్కడికి ఇది అంటాడు, బోర్నవిటాలు తాగేస్తూ ఉంటాడు. ఇలాగ నానా రకాలైనటువంటి వాటిల చేత కూడా ఈ కామమోహితమైనటువంటి జర వస్తున్నప్పుడు దూరం పెట్టాలి అనేటువంటి వెర్రి ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాడు. ఇలాగా
ఈవిడ మాత్రం ఏం చేస్తుంది అంటే ఎవడికి 60 వస్తాయా, ఎవడ 65 వస్తాయా, ఎవడ 66 వస్తాయా అని చూస్తూ ఉంటుంది. వీళ్ళేమో తప్పించుకు తిరుగుతుంది. స్కూటర్ మీద పోయేటువంటి వాడు, కారు మీద తిరిగేటువంటి వాడు ఒకడు, ఇంకోసారి గుళ్ళోకి పోయేటువంటి వాడు, మాల్స్లో తిరిగేటువంటి వాడు ఒకడు, ఏదో ఫ్రెండ్స్తో కూర్చుని పెన్షనర్స్ అసోసియేషన్స్ అని చెప్పి అక్కడ కూర్చుని ఏదో వీళ్ళు ముసల్తనం లేనటువంటిగా వెర్రి జోకులు వేసుకుంటూ చేస్తూ ఉండేటువంటి ఇలాగ రకరకాలైనటువంటి విధానాల్లో తప్పించుకు తిరుగుదాం అనుకుంటూ ఉంటారు. అలా తిరుగుతూ ఉన్నారయ్యా. ఎవరు కూడా దాన్ని జారనివ్వటం లేదు. అందుకని దుర్భగా అయింది. ఒకసారి సరే ఇలా అన్ని లోకాలు తిరుగుతోంది కదా, తిరుగుతుంటే నేనేం చేశానంటే ఒకనాడు బ్రహ్మలోకం నుంచి బ్రహ్మలోకాత్ మహీం గతం, బ్రహ్మలోకం నుంచి ఒకసారి భూమండలానికి వచ్చి చూద్దాం అంత నేను చాలా కాలం అయింది భూమండలానికి వెళ్ళి ఇక్కడ తంపులు పెట్టి కాబట్టి అని చెప్పి బ్రహ్మలోకాత్ మహీం గతం, అలా బ్రహ్మలోకం నుంచి భూమండలానికి వచ్చాను నేను. వచ్చినప్పుడు అలా నేను తిరుగుతూ భూలోకానికి వచ్చానయ్యా. వస్తున్నప్పుడు ఏం చేస్తుంటే నేను బృహత్ వ్రతం, నేను గొప్ప వ్రతనిష్ట కలిగినటువంటి వాడిని కదా. అంటే ఏమిటి, నేను బ్రహ్మచారిని, ఆజన్మ బ్రహ్మచారిని, నా సంసార సుఖాలు వీటి మీద లేదు. మా తండ్రి గారు అయినటువంటి బ్రహ్మగారు ఎరా సృష్టి కార్యక్రమంలో నువ్వు పాల్గొనాలి అంటే నేను వద్దు అని చెప్పేసి మా అన్నల్లాగా శనగసనందులాగా భక్తి మార్గాన్ని చేసుకుంటూ తిరుగుతూ ఉండేటువంటి వ్రతాన్ని అవలంబించాను కాబట్టి బృహత్ వ్రతం, ఆ వ్రతనిష్టం కలిగినటువంటి వాడిని అని జానతి తెలిసి కూడా ఆ జరేమో ఆ లోకాలు తిరుగుతుంటానుగా, తిరుగుతూ ఉండి బ్రహ్మలోకం నుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ సంగతి తెలిసి కూడా ఏం చేసిందంటే వవ్రే నిన్ను వరిస్తాను అని చెప్పి నా మీదకి వచ్చేసింది. అంటే ఏమిటన్నమాట దీని అర్థం? అంటే ఏమిటన్నమాట, ఎంతటి మహానుభావులైనా సరే భగవాన్ రమణులు కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, బాబా గారు కానివ్వండి, ఎవరైనా ఎటువంటి మహాయోగులు అయినా కానివ్వండి, వాళ్ళందరూ ఎంత బృహత్ వ్రతం గొప్ప వ్రతనిష్టలో నైష్ఠిక బ్రహ్మచర్యంలోనూ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలో పండినటువంటి పరబ్రహ్మ స్వరూప చైతన్య స్వరూపులైనా సరే వాళ్ళని తెలిసి కూడా వవ్రే ఈ ముసలితనం వరిస్తుంది. అందుకనే మనం చూసామనుకోండి ఫోటోలు, చిన్నప్పుడు రమణ మహర్షి ఫోటో, తర్వాత ఆయన 100 ఏళ్ళు వచ్చేటప్పటికో పరమాచార్యుల వారు వచ్చేటప్పటికి శరీరం యొక్క ఆ లక్షణం అది వాళ్ళని వరిస్తూ ఉంటుంది. అది ఎవరు తప్పించుకోలేరు. మా బృహత్ వ్రతం ఎంత గొప్ప వ్రత నిష్టలు కలిగినటువంటి వాళ్ళైనా సరే. కానీ మానవుల్లో ఉండేట మహామూర్ఖులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే ఏదో రంగులు వేసేసుకుని తర్వాత ఏదో ప్లాస్టిక్ సర్జరీలు చేసేసుకుని ఏదో మేము చాలా ఫాస్ట్గా నడిచేస్తున్నాం అనుకుని ఆ పనులు చేస్తూ ఈ పనులు చేస్తూ తప్పించుకోవాలి అనుకునేటువంటి మూర్ఖ జనులను కూడా అది వరించి పారేస్తుంది. ఇది తెలియకుండా ఉన్నారు. కానీ నారదుడు అందువల్ల నేను నైష్ఠిక బ్రహ్మచారిని అని తెలిసి కూడా ఆమెను వరించింది. అప్పుడు ఏం జరిగిందంటే మయి సంరభ్య విపులమదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మధ్యంచా విముఖో మునే. అప్పుడు ఏం చేసింది అంటే, కాదు నేను నైష్ఠిక బ్రహ్మచారిని, నేను ముల్లోకాల్లో తిరుగుతూ ఉండాలి, నేను అన్ని లోకాల్లోనూ కూడా నారం దదాతి ఇది నారద, జ్ఞానస్వరూపం అయినటువంటి దానికి ముసలితనం, జ్ఞానానికి సత్యానికి శుద్ధత్వానికి నిత్యత్వానికి బుద్ధత్వానికి ముక్తత్వానికి ఎప్పుడూ కూడా ముసలితనం ఉండదు కదండి. అంటే ఏమిటన్నమాట, నారదుడు సత్య జ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్మ జ్ఞానం యొక్క స్వరూపం నారదుడు. కాబట్టి ఆ నారదుడు ఆ స్వరూపం వద్దు నువ్వు నా జోలికి రాకు అని చెప్పి అడ్డం పెట్టినందుకు ఏం చేసింది అంటే అది మయి సంరభ్య విపులం సుదుస్సహం శాపం అదాతే. నన్ను నువ్వు వద్దంటావా అని చెప్పి
అది నాకు దుస్సహం శక్యం కానటువంటి ఓ శాపాన్ని నాకు పెట్టిందయ్యా ప్రాచీన బర్హి. నేను వద్దన్నాను, అది నన్ను వరించేదానికి వచ్చేస్తూ ఉంటే నన్నేమో నేను వద్దు అనేటప్పటికీ శాపం పెట్టేసింది. ఎందుకు ఎలా పెట్టిందంటే మత్ యాంఛా విముఖ, నేను నిన్ను వరిస్తానంటే నువ్వు వద్దు అని చెప్పి నా మీద నువ్వు విముఖత్వం చూపిస్తావా అని చెప్పి దానికి కోపం వచ్చి ఆ జరకి ఓ శాపం పెట్టింది. ఏమిటంటే ఏకత్ర స్థాతుం నార్హసి, నీవు ఎప్పుడు దేశద్రిమ్మర్లాగా ఒక చోట కూర్చోకుండా అలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉండుగా కానీ శాపం పెట్టేసింది అని. నారదుడు త్రిలోక సంచారి అవడానికి కారణం ఏమిటంటే ఆయన జరని వద్దన్నాడు కాబట్టి ఆ జరకి, ఆ ముసలి తన కాలుడు కూతురైనటువంటి ఆ జరకి కోపం వచ్చి ఈయనని ముల్లోకాల్లో కూడా నిరంతరం తిరిగేటువంటి వాడు అని శాపం పెట్టి. అందువల్ల పరమజ్ఞానం ఎప్పుడూ కూడా నిరంతరం తిరుగుతూనే ఉండేటువంటిది అని అర్థం. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.